నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. ఇలాంటి విడ్డూరం నేను మొట్టమొదటిసారి చూడటం నా జీవితంలో. సీదిరి అప్పలరాజుని రాష్ట్రం అంతా ఛీ అంటున్నా, ఆళ్ళ ఇంటికెళ్ళి మాత్రం ఓదారుస్తున్నారు. సీదిరి అప్పలరాజు కూడా ఏం తక్కువ తింటలేదండోయ్! ఆళ్ళ భార్య చేయి పెట్టుకొని ఓదారుస్తున్నారు. వాళ్ళకి వాళ్ళు ఓదార్చుకుంటున్నారు. అసలు ఈ ఓవర్ యాక్షన్ దేనికి? 18 ఏళ్ళొచ్చిన కొడుకు బైక్ మీద ఎళ్లి గుద్దేస్తే, గొర్రెల కాపరి మనవడు చనిపోతే, ఈ సీదిరి అప్పలరాజు కళ్ళు నెత్తికెక్కి నిజంగా చెప్పాలంటే ఇలాగే అనాలి. ఆ! లిటరల్లీ ఆళ్ళ కొడుకుని తీసేసేసి వేరే అతన్ని పెట్టి డ్రామా నడిపిద్దామని చూస్తే, అక్కడ కోఆపరేట్ చేసిన పోలీసుల్ని సీరియస్‌గా వీఆర్‌లోకి పంపించి సస్పెండ్ చేసి, దాని తర్వాత సీసీటీవీ ఫుటేజ్ అంతా లాగి, ఈ సీదిరి కొడుకే అక్కడ బైక్ నడిపాడు. పెట్రోల్ బంక్ దగ్గర నుంచి మొత్తం డ్రామా చేస్తే, ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోయి, మా వాడు స్ట్రెచ్చర్ మీద పడుకోవాలి, లేకపోతే కింద పెడితే కాలర్ ఇరిగిపోద్ది, పైకి చూస్తే తల ఇరిగిపోద్ది అనే లెవెల్‌లో మొత్తం డ్రామా నడిపితే ఐసీయూలో పెట్టి కథ మొత్తం రక్తిగా నడిపాడు ఈ సీదిరి. చూస్తానే ఉన్నాం. అసలు మనకి రాష్ట్రంలో ఏం దరిద్రం పట్టిందో గానీ, చూస్తానే ఉన్నాం ఇలాంటి దరిద్రాలన్నీ. ఆళ్ళ కొడుకే స్ట్రెచ్చర్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు మామూలుగా. పోలీసుల దగ్గరికెళ్ళి తప్పనిసరి పరిస్థితుల్లో మొత్తం ఫుటేజ్ బయటపడితే, ఈ క్యాండిడేట్‌ని తీసుకెళ్ళిపోయి జైల్లో కూర్చోబెట్టారు. సీదిరి అప్పలరాజు సీన్ మొత్తం మార్చేసి వేరే క్యాండిడేట్‌ని తీసుకొచ్చి పెడదాం అనుకుని, ఇది కాకుండా అక్కడ చనిపోయిన కుటుంబస్తుల దగ్గరికెళ్ళి ముందు బాగా డబ్బులిస్తాను, తర్వాత ₹1,00,000 ఇస్తాను. ఆ చనిపోయిన అతని భార్యని ఇంటికి పనికి పంపించమని చెప్పిన అహంభావి. ఇతని పైన కేసులు నమోదై ఉన్నాయి. కానీ ఎక్కడ అరెస్ట్ చేయరండి. కొడుకు కోసం జైలుకెళ్తున్నాడు, అరెస్ట్ చేయరు. ఆఖరికి ఇతని కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా వచ్చేసి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి, ఈరోజు ప్రభుత్వం కక్ష తీర్చుకుంటుంది ఇలాంటి వాళ్ళపైన అని మాట్లాడుతున్నారు. ధర్మాన ప్రసాదరావు. ఓర్ నాయనో, ఇలాంటి అఘాయిత్యాలుంటే నాకేం అర్థం కాదు. హాఫ్ మైండెడ్, హాఫ్ బేక్డ్ ఎగ్స్ లాగా తయారయ్యారు. మొత్తం హాఫ్ బాయిల్డ్ సరుకంతా దిగి రాజకీయాల్లో ఇష్టం వచ్చినట్టు చెప్తే ప్రజలు నమ్మేస్తారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైపోతుందన్న భ్రమలో బతుకుతున్నారు. ఒకసారి ఇతను ఏం మాట్లాడాడో మీకు ప్లే చేసి వినిపిస్తాయనండి. పోలీసుల పైన ఆధారపడి పోలీసులతో రాజకీయ ప్రత్యర్థుల్ని అణచివేయడం, భయపెట్టడం, వాస్తవాలను వెలుగులోకి రానివ్వకుండా అడ్డుపడే కార్యక్రమాలు లాంటి దుర్మార్గాలన్నీ, పోలీస్ వ్యవస్థను పనిచేయనివ్వకుండా రాజ్యాంగ విరుద్ధంగా పనిచేయమని ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భాలు ఉంటే, ఆనాడు ఆ రాష్ట్రంలో ఉండేటువంటి అధికారంలో ఉండేటువంటి రాజకీయ పార్టీ సంకేతం అని నేను మనవి చేస్తాను. ఈనాడు శ్రీకాకుళం జిల్లాలో పలాసలో ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి, డాక్టర్ అప్పలరాజు అనేటువంటి డాక్టరు రాజకీయాల్లోకి వచ్చి అనతి కాలంలోనే ఖ్యాతి గడించి ఉన్నతమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించి, ఈనాడు అపోజిషన్ లో ఉన్నప్పుడు ప్రభుత్వ విధానాల్ని, లోపాలని ఎత్తి చూపుతున్నప్పుడు, విమర్శిస్తున్నప్పుడు, అవినీతిని అడ్డుకుంటున్నప్పుడు, ప్రతిపక్షంలో ఉండేటువంటి తన బాధ్యతను అతను నిర్వర్తిస్తున్నప్పుడు, అతన్ని అణచివేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈనాడిక్కడ తన కుమారుడు యాక్సిడెంట్ చేశాడని పోలీసులు భావించి, ఆ యాక్సిడెంట్ ని మద్దతుగా మలిచి, దానికోసం కొంతమంది పోలీస్ అధికారుల్ని, ఆనాడున్నటువంటి పోలీస్ అధికారులని బీఆర్లో పెట్టించి. విన్నారు కదండి. యాక్సిడెంట్ చేశాడని భావించంట. మా అందరి కళ్ళు దొబ్బాయా, లేకపోతే వీళ్ళ కళ్ళు పనిచేయట్లేదా? క్లియర్గా గుద్దిన వీడియోస్ బయటకు వస్తే యాక్సిడెంట్ చేశారని భావించారంట. ఓకే, ఆ రోజు ఉన్న పోలీసులందరినీ వీఆర్లో పెట్టించారంట. ఆ రోజు ఉన్న పోలీసులు ఈ సీదిరికి చెంచాల్లా పనిచేశారు కాబట్టే వీఆర్లో పెట్టారు. అండ్ ఇది కక్షాపూరితమైన రాజకీయానికి నిర్వచనంలా చెప్తున్నాడు ధర్మాన్ని కూర్చుని. ప్రెస్ మీట్లు పెడుతున్నారు. పక్కన సీదిరి అప్పలరాజు జోకులు కూడా నవ్వుకుంటాడు. ఏంటారు నవ్వే ముక్క వేయండి కొంచెం ఇక్కడ. దాని తర్వాత వాళ్ళ ఆవిడని ఎలా ఓదరుస్తున్నాడు చూడండి. సరే, మీకు మీరు ఓదార్చుకుంటున్నారు సరే, చనిపోయిన కుటుంబం వాళ్ళని ఎవరు ఓదార్స్తారు?
వాళ్ళ కుటుంబానికి బాధ ఉండదా? మీ కొడుకు కనీసం జైల్లో ఉన్నాడు, ఏం అయిపోవాలా? హిట్ అండ్ రన్ కేసు, మర్డర్ కేసు కాదు అది. హోమిసైడ్ సెక్షన్స్ అని మాట్లాడతారేంటి? అందరూ రుద్దేస్తారా? మొత్తం రుద్దేస్తారా అబద్ధాలను తీసుకొచ్చి అందరి ముందు? అది హిట్ అండ్ రన్ కేసు సెక్షన్ పడి ఇతని పైన, దానికి తీసుకొచ్చేసి మర్డర్ సెక్షన్ అంట. అసలు ఈ సీదిరి అప్పలరాజు ఇంత కన్సోలింగ్, ఇంత ప్లేస్లో ఎంత ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇట్స్ అ కైండ్ రిక్వెస్ట్, ఈ సీదిరి అప్పలరాజుని లోపలేకుండా ఏం చేస్తున్నారు ఇప్పుడు దాకా? ఎన్ని రోజులు మొత్తం కేస్తే మార్చేసేద్దామని చూసిన ఈ సీదిరి అప్పలరాజు ప్రివిలేజెస్ ఏంటి? సరే, రేపు ఎవరో ఒకడు కామన్ మ్యాన్ ఇలాగే చేస్తాడు, మీరు అరెస్ట్ చేస్తారా? మరి అయితే వాళ్ళని అన్ని రెండు తెలుగు రాష్ట్రాలను అడుగుతున్నాను, అరెస్ట్ చేస్తారా? ఈ కేసుని సైటేషన్ కింద చూపించి పక్కకు తప్పుకుంటారా? లేకపోతే అందరూ? సీదిరి అప్పలరాజు ఏంటండి ఇంత విచ్చలవిడిగా తిరుగుతున్నాడు? ఈ కన్సోలేషన్ ఏంటి? ప్రభుత్వం పైన బురద చల్లుతున్నారు కూర్చుని హ్యాపీగా ఇంట్లో, బురద చల్లుతున్నారు కంఫర్టబుల్ కూర్చుని. ఓదార్పు యాత్ర జరుగుతున్నారు ఇంట్లో. ఓదార్చాల్సింది ఎవరిని ఓదారుస్తున్నారు? మైండ్ ఉందా ఎవరికన్నా? చూసే మాకే బ్లడ్ బాయిలింగ్ ఉంది. ఆ కుటుంబానికి న్యాయం ఇతన్ని అరెస్ట్ చేయడం కాదు, ఇలాంటి కాన్కాక్టెడ్ స్క్రిప్ట్ రాసి కొడుకుని లిటరలీ, అంటే అనకూడదు కానండి, నిజంగా మండుతుంది నాకు. వి షుడ్ బి ఆల్ కంట్రోల్డ్ అని మాట్లాడుతున్నాను. అసలు సవ్యంగా వెళ్ళకపోతే మక్కిలు ఎరుగుతాయని కొడుకు చెప్పకుండా ఇతనే తప్పుడు దారులు ఎంచి కొడుకుని తప్పిద్దామని చూసి పోలీసుల్ని ప్రలోభ పెట్టి, పలాసలో పేరున్న డాక్టర్ అంటే ఏం డాక్టరు? పశువుల డాక్టర్. ఈ పేరు ఎంత పేరో గొప్ప అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు కనుక ఈ సీదిరి అప్పలరాజు ఇష్యూని క్లియర్గా తీసి ఇతని పైన ఉన్న కేసులు స్పీడప్ చేయకపోతే వీళ్ళు ప్రభుత్వం పైన బురద మట్టి ఇలాగే జల్లుతూ ఉంటారు. రోజు అబద్ధాలు చెప్తానే ఉంటారు, ఇది జనాలు వింటానే ఉంటారు. ఒకరోజు నిజంగా మర్డర్ సెక్షన్ పెట్టారేమో, నిజంగా ఈయన ప్రశ్నిస్తాడేమో ఈ సీదిరి గుచ్చిని చండాలంగా, అందుకనే గవర్నమెంట్ ఏం చేయలేకపోతుందేమో అనుకుంటారు. సార్, ఒక్కొక్కసారి ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి, గవర్నమెంట్లో ఉన్నాళ్ళు మన మంచితనం మన పట్ల విషయం అవ్వకూడదు. అది మీ పట్ల విషయం అయినా పక్కన పెట్టండి, రాష్ట్రం పట్ల మళ్ళీ ఈ ప్రభుత్వం వైసీపీ వచ్చేటట్టు కనుక చేస్తే అది రాష్ట్రానికి పెద్ద చేటు. అది ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు. తప్పు చేసినాన్ని అరెస్ట్ చేయమని అంటున్నాం కానీ తప్పు చేయనాన్ని అరెస్ట్ చేయమని ఎవరు అడగట్లేదు కదా. ప్రభుత్వం చూస్తా కూర్చుంది, కనిపిస్తానే ఉన్నాడు టీవీల్లో, జైలు దగ్గరే కనిపిస్తున్నాడు, ఎక్కడా పారిపోయి దాక్కోలేడు. కానీ అప్పలరాజు అరెస్ట్ అవడు. ఏమో మరి మీ ఒపీనియన్ ఏంటో దీని గురించి చెప్పండి ఖచ్చితంగా. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.